అందరికీ నమస్కారం। ఈ రోజు ముఖ్యంగా కలెక్టర్ గారికి కలవడానికి వచ్చాం। మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ గారు మరియు మా చెమ్మిమక్క అందరు కౌన్సిలర్లతో పాటు వచ్చి ఈ రోజు మాకు హంద్రీనివా నీళ్లు మదనపల్లిలో బాహుదా ద్వారా ఇస్తే మాకు బోర్లన్నీ రీఛార్జ్ అవుతాయి। పెత్తోపులో ఉండే బోర్లు కానీ, రోజా ప్లాట్లో ఉండే బోర్లు కానీ, రంగారెడ్డి బావి దగ్గర ఉండే బోర్లు కానీ, ఈ బోర్లన్నీ రీఛార్జ్ చేయడానికి మదనపల్లిలో నుండి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి కృష్ణా వాటర్ని మదనపల్లి బాహుదా పైకి తిప్పామంటే మదనపల్లిలో నీళ్లు ఒక 1 వీక్ పోయాయంటే కూడా ఈ సంవత్సరం బోర్లన్నీ రీఛార్జ్ అవుతాయి। కావున దీని గురించి మేము ఇవ్వడానికి వచ్చాం। కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు। 2-3 రోజులను వదిలిపిస్తామని చెప్పారు। ఇది చెప్పి వచ్చాం। అందుకోసం కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చేస్తే మా ఊరికి మంచి చేద్దామని కోరుకుంటున్నాం। ఈ రోజు ప్రజల అర్జీల స్వీకరణ సోమవారం రోజు కలెక్టరేట్ లో, కాబట్టి కలెక్టర్ గారికి మేము ఒక విన్నపం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము। మన మనూజ రెడ్డమ్మ చైర్పర్సన్, జింకా వెంకటాచలపతిన్న వైస్ చైర్మన్, రఫీ, ఇంకా కౌన్సిలర్స్ గంగాధర అందరం కలిసి ఇక్కడికి వచ్చినాము। అదేమంటే హంద్రీనివా నీళ్లు, కృష్ణా జలాలు హంద్రీనివా నుంచి మనకుండే చిన్న చిన్న చెరువులు కానీ టౌన్ లోనే ఏవేవైతే ఉన్నాయో అది మంచి వాటర్ కావచ్చు, అది మామూలుగా డ్రైనేజ్ వాటర్ చెరువులు కూడా కావచ్చు। చెరువుల మీదుగా పోతే చెరువుల్లోకి ఆ నీళ్లు వస్తే మనకు అక్కడ స్టాక్ ఉంటే గన నీళ్లు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి బోర్లో నీళ్లు బాగా ఇంక్రీజ్ అవుతాయి। రాబో వేసవిలో మనకు వాటర్ కి ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో కౌన్సిలర్లు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని మనకు గతంలో కూడా ఈ వాటరు ఊరికే అట్లా చూసి చూడనట్లుగా చేసినారు। అట్లా కాకోకుండా ఆ వాటర్ ని కనీసం అంటే ఒక 10 రోజులైనా టౌన్ లో మీదుగా అది పోతే కన చెరువులన్నీ కూడా నిండి మనకు గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లో మంచి వాటర్ వచ్చి అందరికి కూడా కరువు అనేది కనిపించకుండా ఉంటుందని చెప్పి ఈసారి వేసవి, ఎందుకంటే చలి ఎట్లుంటుందో ఈసారి అట్లాగే ఎండాకాలం కూడా అట్లా ఉంటుంది తీవ్రంగా। కాబట్టి రంజాన్ నెల కూడా వస్తుంది, ఎవరికి ఇబ్బంది లేకోకుండా వాటర్ తో ఉండాలని తెలియజేసుకుంటూ మేము అర్జీ ఇవ్వడం జరిగింది। కలెక్టర్ గారు సాకునంగా మాకు స్పందించినారు। కాబట్టి 2-3 రోజుల్లోనే దీని మీద ఏదైనా చూసి మేము వాటర్ వచ్చేటట్లు చేస్తామని చెప్పినారు। కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల కోసం అనేసే మేమందరం కూడా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి అందరికీ కూడా నమస్కరించుకుంటున్నాం। సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్, అదేవిధంగా మా చైర్పర్సన్ మనోజ్ రెడ్డమ్మ, మా రాష్ట్ర మైనార్టీ నాయకులు ఫర్జానా రఫీ గారు, ఇర్ఫాన్ గారు, బాలగంగాధర్ రెడ్డి గారు, మరి మా వినితాబాయి గారు, మరి ఇతర పార్టీ మా శారదారెడ్డమ్మ గారు, మరి మా మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ అయిన మా శేఖర్ గారు, అందరము కూడా ఈరోజు మదనపల్లి పట్టణ ప్రజలు కొరకు దాహుర్తి తీర్చడానికి రాబోయే వేసవ కాలంని దృష్టిలో పెట్టుకొని 2 లక్షల జనాభా, 35 వార్డులు, మన టౌన్కి ఆనుకొని కొత్తపల్లి దగ్గర నుంచి, మన చిప్పిల కాడి నుంచి, కొత్తపల్లి కాడి నుంచి మా వార్డులో ఈ మా ఒడ్డిపల్లి పైన మాదినకొండ నుంచి ఇలాగా పుంగునూరుకు పోతుంది హంద్రీనివా కృష్ణా జలాలు। మరి ఒక పైన ఉన్న చెరువులన్నీ ఇప్పుడు మనకు వేంపల్లి దగ్గర క్రింద ప్రాంతంలో మరి కృష్ణా జలాలు వెళ్తాయి హంద్రీనివా పైన ఉండే చెరువుని మనం నింపుకున్నామంటే దాదాపు ఈ యొక్క నక్కలదిన్ని కానీ, మరి గాంధీపురం కానీ, అదేవిధంగా కుమార్పురం కానీ, ఎస్బీఐ కాలనీ, ఈ సొసైటీ కాలనీ కానీ ఇవన్నీ కూడా బోర్లు, ఆ ప్రాంతంలో బోర్లు అన్నీ కూడా ఉండేది। కానీ కింద నుంచి పైన చెరువు కొట్టేదానికి మార్గం లేదు। గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ యొక్క కాలువ ముందర, అంటే వేంపల్లి సంపు ముందర ఒక చిన్న కుంట మాదిరి ఆడ డంప్ చేసుకొని అక్కడి నుంచి మోటార్లు పెట్టి వేంపల్లి సంపుకు కొట్టాం। వేంపల్లి సంపుకు కొట్టినప్పుడు పుష్కలంగా డే అండ్ నైట్ వేంపల్లి సంపుకు కొట్టాం। ఆ సంపు నుంచి కింద ప్రాంతాలు దాదాపు 10 వార్డులకు, బెంగళూరు బస్ స్టాండ్ వరకు, బెంగళూరు బస్ స్టాండ్, సొసైటీ కాలనీ, నక్కలదిన్ని, అదేవిధంగా కుమార్పురం, గాంధీపురం, ఈ ప్రాంతం అంతా కూడా వచ్చాయి। అదేవిధంగా ఈ పక్క రంగారెడ్డి బాయిక, ఎలకపల్లి కుంట రంగారెడ్డి బాయి కాటించి ఈ ఇక్కడ ఉన్న ఆ పైన కోటారపల్లి దగ్గర ఉన్న చెరువు కూడా మనము ఇవ్వలేము, ఎందుకంటే పెద్ద ప్రాసెస్। మోటార్ల ద్వారా ఏదన్నా ప్లాన్ చేస్తే కలెక్టర్ గారు ఆ చెరువులు నిన్నా కూడా మనకు ఈ బోర్లన్నీ కూడా రీచ్ చేస్తాయి। అది కాకుండా బహుదా మన బుగ్గరాల వంక, అదేవిధంగా మసూదుల సినిమా కాటి నుంచి వచ్చే ఈ బాహుదా, ఇవి రెండిట్లో కూడా ఈ నీళ్లను కొంచెం పంపించినామంటే మా షమీమ్ అస్లాం గారు చెప్పినట్లు
ఒక 10 రోజులు కాకుండా ఒక దాదాపు అంటే 30-40 రోజులు పంపిస్తే భూ సారమవుతుంది. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు హంద్రీనివా కాలువలో పోతున్నాయి కదా నీళ్లు, అక్కడ భూమిలో నీళ్ళు ఇమిరి ఈ బోర్లను రీఛార్జ్ అవుతాయంటే అక్కడంతా ప్లాస్టింగ్ చేసేసారు. కాలువ దిగువ ఉన్న ప్రాంతాలకు పోవాలని ఆ కాలువ ప్లాస్టింగ్ చేసినప్పుడు ఆ నీరు వచ్చి భూమి తీసుకోలేదన్నమాట. కాబట్టి ఈ యొక్క బహుదాల కానీ పంపించామంటే ఇక్కడి నుంచి దాదాపు 27 కిలోమీటర్ ఇది మన నిమ్మనపల్లి ఆ డ్యామ్ వారికి నీళ్లు పోతుంటే పోయేటప్పుడు అంతా ఈ గార్బూజ్ కానీ ఎగుమాచిరెడ్డిగరపల్లి దిగుమాచిరెడ్డిగరపల్లి గుండిపల్లి కానీ ఆచార్లపల్లి కానీ పిట్టావండ్లపల్లి కానీ అదేవిధంగా సలావలపల్లి కానీ ముస్తూరు కానీ మరి ఈ ప్రాంతం అంతా నిమ్మనపల్లి వరకు కూడా రైతులకు నీరు వస్తుంది. మదనపల్లి పట్టణంలో కొన్ని వందల బోర్లు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మా చైర్పర్సన్ సెమీ మస్రము మా యొక్క రఫీ గారు మా బాలగంగాధర్ రెడ్డి మేము అందరము కూడా ఏమంటే గతంలో ఒక నెలకు ₹1 కోటి పెట్టి మరి నీళ్లు ట్యాంకులతో తోలుకునేవాడు. ఆ పరిస్థితి రాకుండా ₹1 కోటి ప్రజాధనం దృఢం కాకుండా ఆ డబ్బుని డెవలప్మెంట్కి వాడుకోవచ్చు ఈ నీళ్లు కానీ ఇట్లా మళ్ళిస్తే. మరి కలెక్టర్ గారికి విన్నపించడం జరిగింది. మేము యొక్క అర్జీ ద్వారా కలెక్టర్ గారు కూడా సాధ్యమైతే తప్పకుండా చేస్తానని కూడా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పడుతున్న మా లీడర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా చెప్పి ఈ యొక్క మదనపల్లి మున్సిపాలిటీకి ఈ తాగునూరు విషయంలో రాబోయే రోజుల్లో దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. ఈరోజు అంటే సోమవారం ప్రతి సోమవారము మనము ఏదైతే మనకు సమస్యలు ఉంటే వాటిని విన్నవించుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ అయితే ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లోన ఒక గ్రీవెన్స్ నడిపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మేము అంటే గౌరవ కౌన్సిలర్లు, తర్వాత మా వైస్ చైర్మన్ జింకా చిలప్తన్న, మా షమీమ్ అక్క, రఫీ అన్న, శారదక్క, ఇర్ఫాను, శేఖర్ అన్న, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఈరోజు ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. ఏమంటే మనకి మదనపల్లి జనరల్గానే సమ్మర్ వస్తే నీటి సమస్యతో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఇప్పుడు ఏదైతే హంద్రీనివా కృష్ణా జలాలు వెళ్తున్నాయో వాటిని అవుటర్ టౌన్లో వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మనకి టౌన్లో ఉండే బోర్లు రీఛార్జ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల రాబోయే సమ్మర్లో ఇబ్బంది పడతామని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఉందో దాన్ని బహుదా ద్వారా టౌన్లో మధ్యలో తీసుకెళ్తే టౌన్లో ఉండే బోర్లన్నీ ఇట్లా మనకి రోజా ప్లాస్ వరకు చాలా బోర్స్ ఉన్నాయి మున్సిపాలిటీకి సంబంధించి. అవన్నీ రీఛార్జ్ అయితే రాబోయే సమ్మర్ సఫిషియెంట్గా వాటర్ ప్రజలకు అందించడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని స్పందించి ఖచ్చితంగా ఏదన్నా ఏ పాసిబిలిటీ ఉంటే దాన్ని చెక్ చేయించి దాన్ని ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటే చేసిస్తానని చెప్పడం జరిగింది. ఇది చేయడం వల్ల రాబోయే కాలంలో కూడా ఎప్పుడు ఈ వాటర్ సమస్య లేకుండా వాటర్లో రీఛార్జ్ అవ్వడం వల్ల సఫిషియెంట్ వాటర్ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలకంతా మదనపల్లి ప్రజలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరిగింది. దీనికి స్పందించిన కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వీలైన తొందరలో దీన్ని కార్యరూపం దాల్సి బాగుంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు.